నరక భయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడుతున్న ఈ శ్రమకు ఫలితంగా నరకప్రాప్తి కలుగుతుందేమో ఆలోచించి చూసుకున్నావా? మానవులకు నరక భయాన్ని మించిన భయం లేదు కదా. అది నిరూపించడానికి ఒక కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు సింహల ద్వీపంలో సింహ విక్రముడనే గజదొంగ ఉండేవాడు. వాడు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇతరుల సొత్తు దోచి ధనికుడై సుఖజీవనం గడిపాడు. అటువంటి వాడికి వార్ధక్యం సమీపించింది. అప్పుడు వాడికి ఒక చింత పట్టుకున్నది. వాడు మనసులో ఇలా అనుకున్నాడు, ఈ లోకంలో తప్పించుకున్నాను, కానీ చచ్చాక నాకు నరకం తప్పదు. ఈ జన్మలో కొంచెమైనా పుణ్యం చెయ్యని నన్ను నరకం నుంచి ఏ దేవుడు కాపాడగలడు? దేవుళ్లకు దిక్పాలకులైన దేవతలు భక్తులుగా ఉంటారు. అందుచేత శివుడు కానీ విష్ణువు కానీ దేవతలను కాదని నా మొర ఆలకించరు. భూలోక వాసుల అందరి పాపపుణ్యాలు లెక్కలు వేసే చిత్రగుప్తుడే నాకేదైనా సహాయం చెయ్యాలి. ఈ విధంగా అనుకుని సింహవిక్రముడు నిత్యము భక్తి శ్రద్ధలతో చిత్రగుప్తుణ్ణి అర్చించసాగాడు. చిత్రగుప్తుడి ప్రీత్యర్థం బ్రాహ్మణ సంతర్పణలు చేయనారంభించాడు. భోజనం చేసిన బ్రాహ్మణులను చిత్రగుప్తుడి అనుగ్రహం కలుగ్గాక అని తన్ను దీవించమనేవాడు. ఒకనాడు చిత్రగుప్తుడే బ్రాహ్మణ వేషం ధరించి సింహవిక్రముడి ఇంటికి అతిథిగా వచ్చాడు. దొంగవాడు ఆయనకు చక్కగా అతిథి సత్కారాలు జరిపి భోజనం పెట్టి గొప్పగా దక్షిణ ఇచ్చి, నన్ను చిత్రగుప్తుడు అనుగ్రహించాలని ఆశీర్వదించండి అని కోరాడు. చిత్రగుప్తుడు వాడితో, ఇదేమి ఆశీర్వచనం? శివకేశవులను కూడా విడిచిపెట్టి చిత్రగుప్తుణ్ణి ఆరాధిస్తున్నావేమిటి అన్నాడు. అదంతా మీకెందుకు? నాకు చిత్రగుప్తుడి అనుగ్రహం తప్ప మరే దేవతానుగ్రహము అవసరం లేదు అన్నాడు దొంగవాడు. ఈ మాటకు చిత్రగుప్తుడు సంతోషించి తన నిజ రూపంతో దొంగవాడికి ప్రత్యక్షమై, నీ భక్తికి మెచ్చాను, నీకేం కావాలో చెప్పు అన్నాడు. సింహవిక్రముడు పరమానందభరితుడై, స్వామి, నాకు చావు రాకుండా ఉపాయం చెప్పండి అన్నాడు. అది అసాధ్యమైన సంగతి, అయినా నీకొక్క ఉపాయం చెబుతాను. ఒకప్పుడు శ్వేతముని ప్రాణాలు తీయటానికని యముడు రాగా శివుడు ఆగ్రహించి యముణ్ణి కాల్చి భస్మం చేశాడు. శివుడు తరువాత యముణ్ణి తిరిగి బతికిస్తూ శ్వేతముని ఉండే చోట ఏ ప్రాణిని అంటవద్దని ఆజ్ఞాపించాడు. సముద్రం అవతల తరంగిణీ నది అవతలి ఒడ్డున శ్వేతముని ఆశ్రమం నిర్మించుకుని ఉంటున్నాడు. ఆ తపోవనంలోకి యముడు కాని యమకింకరులు కాని రారు. నిన్నక్కడ దిగవిడుస్తాను, నీవు మాత్రం ఏ పరిస్థితుల్లోనూ ఆ నది దాటి ఇవతలి ఒడ్డుకు రాకు అని చెప్పి చిత్రగుప్తుడు సింహవిక్రముణ్ణి తరంగిణీ నది అవతలి ఒడ్డున శ్వేతముని ఆశ్రమంలో వదిలి అదృశ్యుడయ్యాడు. కొంతకాలం గడిచాక యముడు దొంగవాడి ప్రాణాలు తీసుకుపోవటానికి తరంగిణీ నది అవతలి ఒడ్డుకు చేరాడు. తాను నది దాటి అవతలి ఒడ్డుకు పోవటానికి లేదు కనుక యముడు తన మాయా ప్రభావంతో ఒక దివ్య స్త్రీని సృష్టించి శ్వేతముని ఆశ్రమానికి పంపాడు. ఆ స్త్రీని చూసి దొంగ మోహితుడై ఆమెతో కొంతకాలం సుఖించాడు. ఆ తరువాత ఆమె తన వాళ్లను చూడటానికి నది దాటి వెళ్ళి మళ్ళీ వస్తానని బయలుదేరింది. దొంగవాడు ఆమెను నది ఒడ్డు దాకా సాగనంపి ఆమె నది దాటడం చూస్తూ అక్కడే నిలబడ్డాడు. సగం నది దాటి ఆమె ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్నట్టు నటిస్తూ, అయ్యో, మునిగిపోతున్నాను, కాపాడు, అలా చూస్తూ నిలబడిపోతావేం, రక్షించు అని కేకలు పెట్టింది.
ఆ కేకలు వింటూనే దొంగ నదిలోకి దూకి ఆమె పోతున్న దిక్కుగా ఈదనారంభించాడు. అతను ఆమెను చేరుకునేసరికి ఆమె అవతలి ఒడ్డు చేరనే చేరింది. దొంగ అవతలి ఒడ్డును కాలు పెట్టగానే యముడు దొంగ మెడకు పాసం తగిలించి తన లోకానికి తీసుకుపోయాడు. ఈ విధంగా సింహవిక్రముడు చావు తప్పించుకోలేకపోయాడు. అయినప్పటికీ చిత్రగుప్తుడు వాడికి మరొక సలహా రహస్యంగా చెప్పాడు. యముడు నిన్ను ముందు స్వర్గం అనుభవిస్తావా నరకం అనుభవిస్తావా అని అడుగుతాడు. స్వర్గమే అనుభవిస్తానని చెప్పు. నిన్ను స్వర్గానికి పంపుతారు. అక్కడ నీవు స్వర్గ సుఖాలు అనుభవిస్తూ కూర్చోకుండా నీ పాపమంతా పరిహారమయ్యేదాకా తపస్సు చెయ్యి. సింహవిక్రముడు అలాగే చేస్తానన్నాడు. తరువాత యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచి, ఈ దొంగకు పుణ్యఫలం ఏమైనా ఉన్నదా అని అడిగాడు. ఉన్నది దేవా. ఇతను బ్రాహ్మణ సంతర్పణలు చేసి ఒక దేవతా దినం పాటు స్వర్గవాసం చేసేపాటి పుణ్యం సంపాదించాడు అన్నాడు చిత్రగుప్తుడు. ఏమోయ్, నీకు ముందు స్వర్గం కావాలా నరకం కావాలా అని యముడు దొంగనడిగాడు. దేవా, నేను ముందు స్వర్గానికే పోతాను అన్నాడు దొంగ. సింహవిక్రముణ్ణి స్వర్గానికి పంపారు. వాడక్కడ సుఖాలు అనుభవించే ఉద్దేశం పెట్టుకోకుండా శివుణ్ణి గురించి తీవ్రమైన తపస్సు చేసి తన పాపాలన్నింటినీ భస్మం చేసేసుకున్నాడు. అతడి స్వర్గవాసం పూర్తి కాగానే అతన్ని నరకానికి తీసుకుపోవడానికి వచ్చిన యమకింకరులు అతన్ని చూడటానికి కూడా శక్తి చాలక వచ్చిన దారే తిరిగి వెళ్ళిపోయారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. సింహవిక్రముడు శ్వేతముని ఆశ్రమంలో ఉండగా యముడు పంపిన మాయాస్త్రీ వ్యామోహంలో పడనట్టయితే చావును జయించి ఉండేవాడు. ఘోర తపస్సు చేయవలసిన అవసరం ఉండేది కాదు కదా. స్త్రీ సుఖం కోసం ఒక దివ్యమైన దినం పాటు స్వర్గభోగాలు లేకుండా ఆ దొంగ ఎందుకు చేసుకున్నాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సుఖభ్రాంతే నరక భయానికి మూల కారణం. ఈ విషయంలో హీన సుఖాలు ఉత్తమ సుఖాలు అన్న వ్యత్యాసం ఏమీ లేదు. సింహవిక్రముడు శ్వేతముని ఆశ్రమంలో ఉంటూ మాయాస్త్రీ భ్రాంతితో ప్రాణం మీదకు తెచ్చుకుని నరకానికి దగ్గర పడ్డాడు. అలాంటి భ్రాంతే అతనికి స్వర్గసుఖాల మీద కూడా ఉండినట్లయితే తప్పక నరక ప్రాప్తి పొంది ఉండేవాడే. కానీ సుఖభ్రాంతి పోయిన క్షణంలోనే అతనికి నరక భయం కూడా పోయింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం.